వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఏం చేద్దాం, కవిత ఇచ్చిన స్ట్రోక్ తో డిఫెన్స్ లో కేసీఆర్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈ రోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనాలిసిస్ లో. ఇక్కడ చూసినట్లయితే కవిత ఎప్పటి నుంచో తాను పార్టీ పెట్టడానికి సిద్ధమవుతూ ఆ యాంగిల్లో ఆమె ఇండికేషన్ ఇస్తా ఉంది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి సంబంధించి అనేక రకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఒకటి టీఆర్ఎస్ అని, అదేవిధంగా తెలంగాణ జాగృతి అని. సో ఎట్టకేలకు ఆమె దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు మీడియా ముందుకు కూడా వచ్చారు. ఒక పెద్ద సభనైతే ఆమె కండక్ట్ చేయడమే కాదు, దాంట్లో తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా అనౌన్స్ చేశారు. అది కూడా చాలా ప్లాన్డ్ గా వాడు వెళ్తున్నాడు, బహుజన వర్గాలను టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆమె ఫ్లాగ్ లో మొత్తం బ్లూ కలర్ పెట్టున్నారు, దాని మీద టీఆర్ఎస్ అని వైట్ కలర్ లో వస్తూ ఉండింది. సో మొత్తానికైతే మాత్రం టీఆర్ఎస్ అని తన పార్టీ పేరుని అనౌన్స్ చేయడం ద్వారా ఈ రోజు మొత్తం బీఆర్ఎస్ మొత్తాన్ని ఆవిడ డిఫెన్స్ లో పడేసింది. ఎందుకంటే కేసీఆర్ సంబంధించి ఆయన రాజకీయ పుట్టుక, రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిందే టీఆర్ఎస్ తో. అది తెలంగాణ రాష్ట్ర సమితి, కవిత పెట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన. కాకుంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పూర్తిగా జనాల్లో ఇప్పుడు దాకా గ్రౌండ్ రియాలిటీస్ లో మనం ఎక్కడికి వెళ్ళినా, మారుమూల పల్లెల్లోకి వెళ్ళండి, మీరు ఎక్కడైనా అడగండి, బీఆర్ఎస్ అంటే ఏంటంటారు వాళ్ళు. టీఆర్ఎస్ అంటే కారు పార్టీ కదా, కేసీఆర్ కదా అంటారు. అంటే ఆ స్థాయిలో కేసీఆర్ పార్టీ జనంలోకి చొచ్చుకు వెళ్ళింది టీఆర్ఎస్. ఆయన ఏదైతే పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏదైతే వాపం చూసి బల్పు అనుకొని ఆయన ఆ స్థాయిలో రెచ్చిపోయి మునుగోడు ఉప ఎన్నికలకు ముందు, మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఆయన చేసిన హడావుడి మనకు తెలుసు. ఆ రోజు బండి సంజయ్ నువ్వా నేనా అన్నట్టు ఆయన మీదకి వెళ్ళారు. ఒక దశలో బండి సంజయ్ అధికారంలోకి వస్తున్నారు, బీజేపీని అధికారంలోకి తీసుకొస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఆ దెబ్బకి కేసీఆర్ చాలా హడావుడి చేశారు. వడ్ల కొనుగోలు అంశం కేంద్రంగా మొదలైంది బీజేపీతో ఆయన వైరం. ఆ రోజు తన పార్టీని బీఆర్ఎస్ గా మార్చేశారు. పోయి తెలంగాణ సొమ్మంతా తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో రైతులకు అని చెప్పి హడావిడి చేశారు. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించారు. ఈ బక్కోడు ప్రధాని కాకూడదా అని చెప్పి నానా యాగి చేసి నానా గాయగత్తరు లేపాడు ఆయన ఢిల్లీ స్థాయిలో. మొత్తం తెలంగాణ సమాజం నువ్వు టీఆర్ఎస్ అంటే నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చావో నీ పార్టీ ఆత్మ మొత్తం కోల్పోయావు అని చెప్పి ఆయన తీసి నేలకేసి కొట్టింది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు కవిత ఆ షాక్ లోంచే తేరుకోలేదు. ఆ షాక్ తర్వాత ఈ రోజు ఎటువంటి షాకులు తగులుతూ ఉన్నాయి. ఒకవైపు తన కొడుకు పెర్ఫార్మెన్స్ ఏంటనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతోని, కంటోన్మెంట్ ఉప ఎన్నికతోనే అర్థమైంది. హరీష్ రావు తన పాతివ్రత్యాన్ని ప్రతిరోజు నిరూపించుకోవాల్సిన పరిస్థితి. సంతోష్ రావు అసలు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియట్లేదు. ఇంకోవైపు చూస్తే పులి మీద పుట్రలా కవిత బయటికి వెళ్ళిపోయే రోజు ఆఖరికి మీ నెత్తినే బండేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సమస్యలన్నిటితో ఇంకా పెద్ద సమస్య ఏంటంటే ఆవిడ ఆ పేరుని టీఆర్ఎస్, తన పార్టీ పేరునే టీఆర్ఎస్ అని పెట్టి తన పార్టీ కేసీఆర్ పార్టీ మూలాలనే కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా మంది నేతలు కేసీఆర్ వల్ల ఉపయోగం లేదని అందరూ అటువైపు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు ఆవిడ చంద్రబాబు నాయుడుతోని, అదేవిధంగా లోకేష్ లాంటి వాళ్ళతో అవసరమైతే వాళ్ళని కలుస్తాను, వాళ్ళ మద్దతు అడుగుతానని ఇంకో బాంబులు పేలుస్తూ ఉంది. ఇవన్నీ కాక ఈ రోజు ఇంకా పెద్ద థ్రెట్ ఏంటంటే ఏదైతే కాళేశ్వరం విషయంలో సిబిఐ ఈ ఘోష్ కమిటీలో తప్పుల్ని కోర్టు ఎత్తి చూపితే దీంట్లో అసలు మా క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. బట్ బీజేపీ అంత తేలిగ్గా వీళ్ళని కాళేశ్వరం విషయంలో వదిలిపెట్టదు. అది కాకుండా ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ అంశం, అది అసలు ఎట్నుంచి లీడ్ చేస్తుందో అనేది కేసీఆర్ అండ్ టీంకి ఒక భయం. ఎందుకంటే సొంత కూతురి ఫోను, అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేయించే సంస్కృతి ఆ పార్టీలో ఆయనకు ఉంది కాబట్టి, తన నీడని కూడా తను నమ్మడు కాబట్టి. అది కాక ఇంకా పెద్ద భయం ఏంటంటే ఈ కేసు కేటీఆర్ మీద ఉన్న Formula-1 రేస్. ఇప్పటికే ఆయన ప్రాసిక్యూషన్ కూడా అనుమతి ఇచ్చింది, గవర్నర్ కూడా అనుమతి ఇచ్చున్నారు. సో ఇన్ని సమస్యల్లో కేసీఆర్ ఈరోజు జీవన్ రెడ్డి చేరుతున్నారు కాబట్టి ప్రజలకు తన మొహం చూపించుకోవాలి కాబట్టి ఆరోపణలో బయటకు వచ్చారు. కానీ నాకు తెలిసి ఇంకో 2 ఏళ్ల దాకా, ఆయన ఎలక్షన్ దాకా బయటికి కూడా రారు. అలాంటి సమయంలో ఈరోజు కవిత పార్టీ పెట్టింది. ఇదే పెద్ద అసలు కవిత తమను బూతులు తిడతమే ఒక డ్రాబ్యాక్ కేసీఆర్కి. తాను ఇంత చేశాను, ఆవిడ కష్టపడి బెయిల్ తెప్పించాను, ఇన్ని చేస్తే ఇంత దారుణంగా ఆవిడ వెళ్ళి ఒకసారి ఎంపీ టికెట్ ఇచ్చాను, ఒకసారి మళ్ళా ఇస్తే ఓడిపోయిన ఎమ్మెల్సీని చేశాను, మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇచ్చేవాడిని, ఇంత దారుణంగా నేను ఎప్పుడు చేసిన పాపమో ఈ కవిత నా మీద వచ్చి తిరగబడుతుందని కుమిలిపోతా ఉన్నారు కేసీఆర్ తన సన్నిహితుల దగ్గర. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కేసీఆర్తో ఒక క్లోజ్ అసోసియేషన్ ఉన్న అందరికీ తెలుసు ఆయన ఎంత మదన పడిపోతా ఉన్నాడు అనేసి. సొంత కూతురు బయటికి వెళ్ళి తండ్రి బతుకుండగానే ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తే, అది కూడా ఒక పబ్లిక్ ఫిగర్ అయ్యి ఉండి ఎంత మదన పడాలి. ఆమె సిబిఐ కేసులో ఇరుక్కుందే ఒక దరిద్రం అయితే మళ్ళీ పైకి వచ్చి ఆమె ఈ రోజు ఆయన మీద ఒక బండేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అది కూడా తన పార్టీ పేరుని టీఆర్ఎస్ అంటుంది. అంటే నువ్వే నా శత్రువు అంటుంది తన తండ్రిని పట్టుకొని. నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నీ పాలనలో నేను ఆ రోజున నీ పార్టీలో ఉండడం, నీ ప్రభుత్వం తరపున రిప్రజెంట్ చేయడం కూడా బుద్ధి తక్కువే అని లెంపలేసుకుంటా ఉంది ఈ రోజున. అంతకన్నా కేసీఆర్కి దొరకాల్సిన దురదృష్టం, కేసీఆర్కి పట్టాల్సిన శనిద్రం ఇంకా లేదనుకోవాలి.
నిజంగా కవిత రూపంలో ఈరోజు ఆయనకి తగిలిన స్ట్రోకు మామూలు స్ట్రోక్ కాదు. పాపం ఇప్పుడు ఆమెను ఎలా టార్గెట్ చేయాలో వీళ్ళకి అర్థం కావట్లేదు, ఊహించలేదు వీళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్నే టీఆర్ఎస్ గా మారుద్దామని అనుకుంటా ఉంటే ఆ సమయంలో నేను పార్టీని అనౌన్స్ చేసింది ఈరోజు టీఆర్ఎస్ అని చెప్పేసి. అది సేవానా సమితినా ఆ తర్వాత సంగతి. కానీ జనంలోకి ఎలా వెళ్తుంది? రేపు ఎలక్షన్ వచ్చినా మొత్తం కూడా ఈయనకే గుర్తారు ఓట్లు, సింబల్ సంగతి తర్వాత. సో దాన్ని పక్కన పెడదాం. ఈరోజు కేసీఆర్ వైపు నుంచి ఆయన టీం కేటీఆర్ వైపు నుంచి కవిత కౌంటర్ ఇస్తూ కూడా ఒకటి వేశారు. ఒరిజినలే డూప్లికేట్ అంటూ బిస్లరీ వాటర్ బాటిల్ ఒకటి ఒరిజినల్, ఒకటి ఏదైతే డూప్లికేట్. అదేవిధంగా కాల్గేట్ పేస్ట్ ఒకటి డూప్లికేట్, ఒకటి ఒరిజినల్ పెట్టి ఒరిజినలే డూప్లికేట్ అని ఒక చెత్త ట్వీట్ చేశారు వాళ్ళు. అసలు అది ఎవరు కామన్ మ్యాన్కే అర్థం కాదు మీరు చేసిన ట్వీట్. అంత వరస్ట్ కంపారిజన్ అనమాట అది. గట్టిగా మాట్లాడలేని దురవస్థ. నువ్వు టీఆర్ఎస్ ఎలా తీసుకుంటావని మాట్లాడలేని దురవస్థ. ఈరోజు చూస్తే సబితా ఇంద్రారెడ్డి కొడుకు లాంటి వాళ్ళు ఈ టీఆర్ఎస్ ఏం రిజిస్టర్ కాదు, మీరేం భయపడకండి అని చెప్పి ఓదారుస్తూ ఉన్నారు. కానీ ఆవిడ ఎలక్షన్ కమిషన్ దగ్గర అన్ని క్లారిటీ తీసుకున్న తర్వాతే ఈరోజు ఆవిడ ఆ పార్టీని కూడా అనౌన్స్ చేస్తూ ఉంది. సో పెద్ద దాంట్లో ఆమెకి ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో అది గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చే అవకాశమే ఉంది. సో ఇంత జరుగుతూ ఉంటే కేసీఆర్ ఇప్పుడు తన సన్నిహితులతో కూర్చొని ఏం చేద్దాం, ఈ ఇబ్బంది నుంచి మనం ఎలా బయటపడతాం, ఇది ఎలా తట్టుకోవాలి దీన్ని మనం అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అసలు ఆయన బయటకు వచ్చి ముందుకు వచ్చామని తిడితే ఒక ఇబ్బంది, తిడితే సొంత బిడ్డ మీద తిట్లు తిడతా ఉన్నాడు, సొంత బిడ్డని గాలికి వదిలేశాడని అందరూ రివర్స్ అవుతారు. ముందు రేవంత్ రెడ్డి తగులుకుంటాడు, సొంత ఆడబిడ్డ మీద ఈ స్థాయిలో దాడి చేస్తున్నావు అని చెప్పేసి. తిట్టకుండా సైలెంట్ ఉంటే ఆమె బీఆర్ఎస్ని కబలించే ప్రయత్నం చేస్తూ ఉంది. కేటీఆర్నే ఈరోజు అతను ఏం లేదో ఇంకేం తెలీదు అనేసింది. అంటే నువ్వు ఇన్ఎఫిషియెంట్ ఆ పార్టీలోని ప్రూవ్ చేసేసింది ఆల్రెడీ. సో అలాంటి పరిస్థితుల్లో ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా కేసీఆర్ పరిస్థితుంది. అందుకే ఈ రోజున అసలు ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం అనేది చేతులు గాలి ఆకులు పట్టుకుని చందంగా ఉంది. ఈ రోజున ఎప్పటి నుంచో మొత్తుకుంటాను నేను పార్టీ పెడుతున్నా టీఆర్ఎస్ అనే లీకులు కూడా వస్తూ ఉంటాయి. ఈరోజు తీరా ఆవిడ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని కూర్చున్నారు కేసీఆర్. ఇంకేం చేయలేరు కేసీఆర్. తట్టాబుట్టా సర్దుకొని తన దుకాణం బంద్ చేసుకోవాల్సిందే కేసీఆర్. ఈరోజు ఒక కూతురు ఒక తండ్రి మీద రాజకీయాల్లో ఈ స్థాయిలో ఒక సంచలనం రేపడం అంటే అసలు నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఈ స్థాయిలో తండ్రి మీద తిరుగుబాటు చేయడం అనేది. తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ సొంత తన పార్టీ పేరుని తండ్రి పార్టీ పేరుని తీసుకొచ్చి తన పార్టీకి పెట్టుకోవడం అంటే అది మామూలు స్ట్రోక్ కాదు కేసీఆర్కు. నిజంగా కేసీఆర్ ఇది ఇప్పటిదాకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చూపిన అహంకారం, గర్వాలు, ఆయన చూపించిన ఏదైతే ఆ లెగసీ ఏదైతే ఉందో అది మొత్తం ఒక్కసారిగా పటాపంచలు చేసేసింది ఆయన కూతురు. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే కేసీఆర్కి తక్షణ కర్తవ్యం ఏంటి, ఏం చేయడానికి మిగలలేదు కేసీఆర్కి. సో రేపు నుంచి మరి కవిత టార్గెట్గా వాళ్ళ రాజకీయాలు ఉంటే మరి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దూసుకుపోతారు. ఇది రేవంత్ రెడ్డికి ఎడ్జ్ తీసుకొస్తా ఉంది ఈ అంశం. ఎందుకంటే ఓట్ల చీలిక జరుగుతుంది ఆబ్వియస్లీ అన్ని పార్టీల మధ్య, అదే ఆబ్వియస్లీ అధికార పార్టీకే హెల్ప్ అవుతుంది. సో మొత్తానికైతే ఆవిడ మాత్రం రేవంత్ రెడ్డి నెత్తి మీదే పాలు పోసే విధంగా కనిపిస్తూ ఉంది ఈరోజు కవిత పార్టీ. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పరిపాలన మీద జనం వెక్స్ అయి ఉన్నారు, తమ వైపే చూస్తూ ఉన్నారని కేసీఆర్ పూర్తి స్థాయిలో భజన చేసుకుంటా ఉంటే అలాంటి స్థితిలో కవిత ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేయడం అనేది మాత్రం నిజంగా కేసీఆర్కి అది ఒక ఊహించని మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చు.